దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట దైవజనులకి అలాగే సంఘ బిడ్డలకి ఈ 40 దినాలు ఉపవాస దినాల్లో మరి దేవుని సన్నిధిలో గడిపిన మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేసుకున్నానండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలు చదవడానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా సువార్త 23:34 తన తండ్రితో చెప్తూ ఉన్నారు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు, మరి వీరెరుగురు కనుక వీరిని క్షమించమని తన తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. రెండో మాటగా చూసుకుంటే అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. లూకా సువార్త 23:43 యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు మరి చెరుకు మరి 2 వైపుల్ని మరి 2 దొంగల్ని సిలువ వేసినప్పుడు అందులో ఒక దొంగ అంటున్నాడు కదా, ప్రభువా మేమైతే మేము పాపము చేసాం కాబట్టి మేము ఈ లోకంలో మాకు ఇష్టం వచ్చినట్టు మేము తిరిగాం కాబట్టి ఈ శిక్షకి అర్హులమే, కానీ నీవు మాత్రము ఏ పాపం ఎరగవు తండ్రి, మరి ఏ పాపము ఎరగవని గుర్తించి మరి జాలిపడుతూ ప్రభుని చూసి మరి జాలిపడుతూ ఉన్నాడు ఒక దొంగ అయితే అతనికి జాలి లేకుండా మరి ఉన్నాడు. కానీ ఈ జాలి పడిన ఈ దొంగ మరి మరొక మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా నీ రాజ్యంలో కొంచెం చోటు నాకు నన్ను జ్ఞాపకము చేసుకుంటావా అని అడిగినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని ఆ దొంగతో పలుకుతూ ఉన్నాడు యేసయ్య. మరి మరొక దొంగ మరి అతనికి క్షమాపణ లేదు, అంటే క్షమించమని అడగటానికి మరి అతనికి మనసు రావడం లేదు. అప్పుడు రానప్పుడు అతను క్షమించబడలేదు. మనము ప్రభువుని క్షమాపణ అడిగితే మనము చేసిన పనులను బట్టి కానీ మనం ఎలా ఉన్నామో ఆ మన స్థితిని బట్టి కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుని మనం గుర్తిరిగి ప్రభువుని క్షమించమని అడిగితే కనుక ప్రభువు క్షమించేవాడు. మూడో మాటగా చూసుకున్నట్లయితే కనుక యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిశువును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యోహాను సువార్త 19:26 యోహాన్ అండి దేవుడికి చాలా ఇష్టమైన స్నేహితుడు, లేకపోతే ఒక శిశువుడు. అయితే తల్లితో చెప్తూ ఉన్నాడు అనమాట, యేసుప్రభువు మరి సిలువ వేయబడ్డప్పటికి కూడా తన తల్లి బాధ్యతని అక్కడ కూడా మర్చిపోకుండా తన శిశువుడైన యోహానికి మరి తన తల్లికి మరి అప్పగిస్తూ ఉన్నాడు తన తల్లి బాధ్యత. చూడండి, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు చిన్న కష్టం రాగానే మన తల్లిని మనం మర్చిపోతుంటాం, లేకపోతే మనకు అన్నీ ఉన్నప్పుడు కూడా మన తల్లిదండ్రులని మర్చిపోతుంటాము. కానీ యేసుప్రభువుని సిలువ వేస్తున్నప్పటికీ యేసుప్రభువు ఆయన స్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా తన తల్లి బాధ్యతని మర్చిపోకుండా తన తల్లిని తన స్నేహితుడైన తన శిశువుడైన యోహానికి తన తల్లి బాధ్యతని అప్పగించారండి. యేసయ్య ప్రేమ అంటే సిలువలో కూడా మరి తన తల్లి వైపు కొన్నిసార్లు అయితే తల్లి వైపు కూడా చూడడానికి మరి ఇష్టం ఉండదు, బాధ్యతలు కూడా మర్చిపోయి ఉంటాం. కానీ యేసయ్య అలా మర్చిపోకుండా తన తల్లి బాధ్యతని తన శిశువుడైన యోనా గారికి అప్పగించారు. యోహాను ఇది 4 మాటగా చూసుకున్నట్లయితే ఇంచుమించు 3 గంటల పాటు యేసు ఏలియా లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను.
ఆ మాటకు అర్థము, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. మత్తయి సువార్త 27:46. తండ్రిని పిలుస్తూ ఉన్నాడు. దేవా నా చేయి నువ్వు ఎందుకు విడిచావు అని పిలిచినప్పుడు యేసుప్రభు వారండి మన పాపములు యేసుప్రభు వారికి కమ్ముకున్నప్పుడు తన తండ్రిని మరి యేసుప్రభు వారిని వేరు చేసినప్పుడు తన తండ్రిని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి నా చేయి ఎందుకు విడిచితివి అని తండ్రిని వేడుకుంటూ ఉన్నారనమాట. మన పాపమును యేసయ్య సిలువలో మోసినప్పుడు మరి తన తండ్రి తన చేయి విడిచినప్పుడు మరి తన తండ్రిని వేడుకుంటూ ఉన్నారు. యేసయ్య తండ్రి ప్రేమని మన పాపంలో వేరు చేసినాయండి. అయినప్పటికీ కూడా తన తండ్రిని అడుగుతున్నారు, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అడుగుతున్నారు. మరి ఆ చేయి విడిచడానికి కారణం ఏంటంటే మన పాపములు యేసయ్యకి తన తండ్రికి కూడా వేరు చేసినాయి. 5వ మాటగా చూసుకున్నట్లయితే అట్టు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానెను. యోహాను సువార్త 19:28. లేఖనము నెరవేర్చినట్లు తన తండ్రి బాధ్యత, తన తండ్రి ఆయన యేసుప్రభువు ఈ లోకమునికి ఏ నిమిస్తానైతే వచ్చారో దానిని నెరవేర్చానని దేవుడు పలుకుతూ ఉన్నాడండి. ఆయన సంతోషం ఆయనకి చాలా ఆనందంగా అనిపించిందంట. ఆయన సిలువ వేసినప్పటికీ కూడా ఆయనకి ఆనందంగా అనిపించింది. అంటున్నాడు కదా ప్రభువు, నేను లేఖనము నెరవేర్చినట్లు నా తండ్రి చెప్పిన పని నేను నెరవేర్చానని ఆయన గర్వంగా చెప్తూ ఉన్నాడు. 6వ మాటగా చూసుకున్నట్లయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవాల్చి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19:30. సమాప్తమైనదని అంటే మనం ఏదైనా చెప్పడానికి స్టేజీ ఎక్కినప్పుడు మనము దాన్ని ముగించిన తర్వాత సమాప్తమైనదని అంటే కొన్నిసార్లు గర్వంగా మనం స్టేజీ అంటే చాలా ఉన్నతమైనది, అది ఎక్కినప్పుడు దాన్ని మనం సరిగ్గా చేసినప్పుడు అది సమాప్తమైనది అయ్యింది, నేను సరిగ్గా చేశాను, దీన్ని ముగించాను అని ఆయన చెప్తూ పలుకుతూ ఉన్నాడు. ఆత్మను అప్పగించెను. తన తండ్రికి ఆత్మని అప్పగించారండి. 7వ మాటగా చూసుకున్నట్లయితే అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన అలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యేసుప్రభువారు ఒక మాటలు చూసుకోవాలంటే యేసుప్రభువారు ఇంకా ఊపిరితో ఉండగానే తన ఆత్మని తన తండ్రికి అప్పగించుకున్నారండి. ఆయన మృత్యుంజయుడు అంటే చనిపోకుండానే ఆయన తన ఆత్మని తన తండ్రికి అప్పగించిన తర్వాతే ఆయన దేహాన్ని మరి ఈ లోకములో మరణించారు. అంతేగాని ఆయన చనిపోయారు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఆయన తన ఆత్మని తన తండ్రికి అప్పగించిన తరువాత అంటే ఆయన ప్రాణంతో ఉన్నప్పుడే ఆయన ప్రాణమని తన తండ్రికి అప్పగించారండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఈ సమయాన్ని ఈ 7 మాటలు చెప్పడానికి దేవుడు నాకు సమయాన్ని ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగుగాక. దేవుని పిల్లలందరికీ కూడా జయము కలుగుగాక. యేసయ్యకి నామానికి మహిమ ఘనత కలుగుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ ఇష్ట శుభాకాంక్షలండి.